మెస్సీ తొలిసారిగా భారత్ లో పర్యటించబోతున్నారు. గో టు ఇండియా 2025 పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక ఫుట్బాల్ ఈవెంట్ లో భాగంగా మెస్సీ హైదరాబాద్ కి రాబోతున్నాడు. మొదట్లో మెస్సీ కొచ్చిలో పర్యటించేలా ప్లాన్ రూపొందించారు. అయితే అది రద్దు కావడంతో ఇప్పుడు ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదు. ఫుట్బాల్ గురించి కొన్ని ప్రాంతాల్లో తప్ప ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. దీంతో భారత యువ క్రీడాకారుల్లో ఫుట్బాల్పై ఆసక్తిని మరింత పెంచడం, ఆ క్రీడను పెద్ద స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా గో టు ఇండియా 2025 పేరుతో ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక ఫుట్బాల్ ఈవెంట్లో భాగంగా ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ స్వయంగా హైదరాబాద్ రానున్నాడు. ప్రపంచ స్థాయిలో ఫుట్బాల్కున్న ఆదరణను భారత యువతలో కూడా రగిలించడం కోసం ఈ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అసలు ఈ టూర్ మొదట కొచ్చిలో జరగాల్సిండగా అక్కడి నిర్వహణ సమస్యల కారణంగా రద్దయింది. అందుకే మెస్సీ టూర్ మ్యాప్లో హైదరాబాద్కు అవకాశం దక్కింది. ఇక హైదరాబాద్లో జరగబోయే ఈ ఈవెంట్ డిసెంబర్ 13 రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుక కేవలం ఆట మాత్రమే కాదు, ఒక గొప్ప క్రీడా సంబరం, ఒక ఉత్సవంలా ఉండబోతోంది. కార్యక్రమంలో 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ ఉండబోతోంది. ఇందులో దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలు, క్రీడాకారులు, సినీ తారలు పాల్గొననున్నారు. దీంతో ఈ ఈవెంట్ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవంగా మారనుంది. ఈ 7 వర్సెస్ 7 ఈవెంట్లో మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్తో పాటు భారతీయ సెలబ్రిటీలు, స్థానిక ఆటగాళ్లు పాల్గొంటారు. ఇక మాస్టర్ క్లాస్ సెషన్లో భాగంగా స్థానిక యువ ప్రతిభావంతుల కోసం మెస్సీ, ఇతర స్టార్ ఆటగాళ్లు ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి మార్గదర్శకత్వం ఇవ్వడమే ఈ సెషన్ ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడు నుంచి నేరుగా శిక్షణ పొందే ఈ అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. ఇది భారత యువ క్రీడాకారులకు గొప్ప అవకాశమని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఇక అభిమానులు నేరుగా స్టార్ ప్లేయర్స్తో కలిసి పెనాల్టీ షూటౌట్లలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అభిమానుల్లోంచి ఎంపిక చేసిన కొంతమందికి స్వయంగా మెస్సీ, లూయిస్ సుయారెజ్, రోడ్రిగో డేపాల్లతో కలిసి ఆడే అవకాశం దొరకబోతోంది. ఈ సందర్భంగా అభిమానుల జీవితంలో మర్చిపోలేని ఘట్టం కానుంది. కేవలం క్రీడా ప్రదర్శనతోనే కాకుండా ఈ ఈవెంట్ను ఒక పండుగలా మలచాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ ఈవెంట్కు వినోదాన్ని జోడించేందుకు ఒక ప్రత్యేక మ్యూజికల్ కన్సర్ట్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే నిర్వాహకులు కూడా వేదికపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లేదా గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ 2 స్టేడియంలు కూడా భారీ సామర్థ్యం కలిగినవే. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులతో ఈవెంట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. మెస్సీ వంటి అంతర్జాతీయ క్రీడాకారుడు వస్తున్నందున భద్రతా ఏర్పాట్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్కు సంబంధించిన చివరి నిమిషం ఏర్పాట్లు పూర్తి కాగానే వేదిక వివరాలు అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరం కూడా ఈ ఈవెంట్ కోసం సిద్ధమవుతోంది. చాలా మంది అభిమానులు ఇప్పటికే టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మెస్సీ ఇన్ హైదరాబాద్ అనే హ్యాష్-ట్యాగ్ వైరల్ అవుతోంది. లియోనెల్ మెస్సీతో పాటు మరో 2 అర్జెంటీనా తారలు కూడా హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నారు. లూయిస్ సుయారెజ్, రోడ్రిగో డేపాల్ హైదరాబాద్లో జరిగే ఈవెంట్కు హాజరవుతున్నారు. ఈ ముగ్గురు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కలిసి ఒకే వేదికపై ప్రదర్శన ఇవ్వడం భారత అభిమానులకు నిజంగా ఓ అద్భుతమైన దృశ్యం కానుంది. ఇది హైదరాబాద్లోని ఫుట్బాల్ ప్రేక్షకులకు ఒక చిరస్మరణీయ అనుభూతిని ఇవ్వనుంది. మొత్తంగా లియోనల్ మెస్సీ పర్యటన భారత ఫుట్బాల్ ప్రపంచంలో నూతన ఉత్తేజాన్ని నింపడం ఖాయమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు యువ క్రీడాకారులకు శిక్షణ, మరోవైపు అంతర్జాతీయ స్టార్లతో ఫ్యాన్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల ఈ ఈవెంట్ భారతీయ యువతరం ఫుట్బాల్ వైపు మరింతగా ఆకర్షితులయ్యేందుకు దోహదపడుతుంది. డిసెంబర్ 13, 2025న హైదరాబాద్ ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడాకారులలో ఒకరిని స్వాగతించడానికి సిద్ధమవుతోంది. ఇది హైదరాబాద్ చరిత్రలోని ఒక ప్రత్యేకమైన రోజు కానుంది.